మనిషి అంతరిక్షాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు. పక్క గ్రహాలపై నివాసం సాధ్యమా అని ప్రయోగాలు చేస్తున్నాడు. కానీ తన పక్కనే ఉన్న మనిషి గురించి మాత్రం మానవత్వంతో ఆలోచించడం పూర్తిగా మర్చిపోతున్నాడు. తాజాగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలి జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే తిరునెల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ 65 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందగా ఆమె కొడుకు తన తల్లి మృతదేహాన్ని 18 కిలోమీటర్లు సైకిల్పై మోసుకెళ్లిన ఘటన ప్రజల మనసులను ఎంతగానో కలిచివేస్తోంది. తల్లి శవాల్ని సైకిల్పై మోసుకెళ్తున్న ఆ దృశ్యాన్ని కొందరు స్థానికులు తమ సెల్ ఫోన్ల ద్వారా ఫోటోలు వీడియోలు తీశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే 64 ఏళ్ల శివాక మీమల్లాల్ తిరునెల్వేలి జిల్లా పక్కనే ఉన్న నగునేరిలోని నార్త్ మేనోపూల్కు చెందినవారు. ఆమెకు 3 కుమారులు. భర్త బెజాములై చాలా సంవత్సరాల క్రితమే మరణించారు. దాంతో శివగామి తన 3 కుమారులతో జీవితాన్ని గడిపింది. కానీ ఇటీవల మొదటి కుమారుడు కుటుంబంతో కలిసి వేరే చోట నివాసం ఉంటున్నాడు. రెండో కుమారుడు కూడా కొన్నాళ్ల క్రితం మరణించాడని తెలిసింది. గత కొన్నేళ్లుగా శివగామి మానసిక అనారోగ్యంతో బాధపడుతుందట. అంతేకాదు ఆమె చిన్న కుమారుడు బాలన్ కూడా స్వల్పంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. కానీ రోజు తల్లికి కావాల్సిన ఆహారం, మందులు సమయానికి అందిస్తూ ఆమెను జాగ్రత్తగా చూసుకునేవాడు. తరచూ తల్లిని తన సైకిల్పై ఎక్కించుకొని ఊరంతా తిప్పేవాడట. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం శివగామి ఆరోగ్య పరిస్థితి బాగా విషమించింది. దాంతో ఆమెను తిరునెల్వేలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేశారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. కానీ ఇదేది అర్థం చేసుకోలేని 40 ఏళ్ల బాలన్ తన తల్లి మృతదేహాన్ని సైకిల్పై ఎక్కించుకొని ఊరంతా తీసుకెళ్లాడు. గత 4 ఏళ్లుగా ఏ ప్రదేశాలకు తాను తల్లిని తిప్పేవాడో ఆమె మరణం తర్వాత కూడా ఆ వీధులన్నీ బాలన్ సైకిల్పై ఎక్కించుకొని తల్లి మృతదేహాన్ని తిప్పాడు. ఈ దృశ్యం చూసిన ప్రజల హృదయాలు కలిచివేశాయి. సైకిల్పై తల్లి శవంతో అతడు సుమారు 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఇలా ఎవ్వరూ కూడా బాలన్కి తన తల్లి చనిపోయిందని అర్థమయ్యేలా చెప్పలేదు. అతనికి అండగా నిలవలేదు. ఇదే జరుగుంటే బాలన్ ఇలా అమాయకంగా తల్లి శవాన్ని సైకిల్పై ఊరంతా తిప్పేవాడు కాదు. మరి ఈ హృదయ వికార ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.